నమస్తే టీఎఫ్సీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్స్. చైత్ర కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఐద్వా మహిళా సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, దేవరకొండ డివిజన్ కమిటీలు. అనారోగ్యంతో అంక్షిత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చింతపల్లి మండల కేంద్రానికి చెందిన సైథయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. దేవరకొండ పట్టణానికి వన్నె తెచ్చిన ముస్లిం వెంకటేశ్వర్లు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ధన్యజీవి అని అన్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ గుప్తా. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన సిద్ధి సైదయ్య అనారోగ్యంతో అంక్షిత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సైదయ్యను ఆదివారం దేవరకొండ శాసనసభ్యులు రామవత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదయ్యకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్వ గిరిధర్, మండల ప్రధాన కార్యదర్శి దొంతం శేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చందంపేట మండలం సాగుదారులపై పోలీసులు ఫారెస్ట్ అధికారుల నిర్బంధం ఆపి హక్కు పత్రాలు ఇవ్వాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చందంపేట మండలం పాత కంబాలపల్లి సర్కిల్ తాండా గ్రామాలలో హరితహారంతో పేరుతో సాగు చేసిన కంది పంటను ఫారెస్ట్ అధికారులు, పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంగా ఆక్రమించుకున్న మొక్కలు నాటిన భూమి ప్రదేశంలో పరిశీలించి అనంతరం మాట్లాడుతూ 1966 సంవత్సరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురై దాదాపు 70 సంవత్సరాలు తాతలు ముత్తాతల నుండి సేద్యం చేసుకుంటున్న భూమిని నేడు పారేస్తూ అధికారులు మొక్కలు నాటడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంబాలపల్లి దేవరకొండ రేంజర్ పరిధిలో అధికారులు చేపలు పట్టేవారు, వడ్డెర కులస్తులు, రాయకొట్టే వృత్తిదారులను ఇంటి నిర్మాణం కోసం ఇసుక తీసుకొని వెళ్లే వారిని వేధింపులకు గురి చేస్తుంటారు. తక్షణమే వేధింపులు ఆపాలని హుజూర్ నగర్ సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజా దర్బార్ పెట్టి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానన్న హామీని అమలు చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాగుదారులు రమవత్, బాలాజీ, భాస్కర్, పద్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించింది నాగార్జున సాగర్లో ముంపుకు గురైన వాళ్ళు, ఎక్కడైతే ఇంత భూమి ఉందో ఆ భూమిని సేద్యం చేసుకొని దీనే ఆధారం బేస్ చేసుకొని జీవించే భూములు దాదాపు 25 ఎకరాలకు సంబంధించింది, 10-15 కుటుంబాలకు సంబంధించింది ఈరోజు రోడ్లో పడే పరిస్థితి వస్తూ ఉన్నది. ఇక్కడున్న అధికారులు, కలెక్టరు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు చొరవ పెంచి ఎవరైతే 15 కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని మనం సందర్భంగా నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకే మరి ఇక్కడ దాదాపు ముంపు గురైన వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏడనో చెట్లో గుట్లో ఏదో సాగు చేసుకొని జీవనాలతోటి బతుకుతున్న సందర్భంలో వాళ్ళ బతుకులు బాధలు వేసిన వల్ల వాళ్ళ పిల్లలు ఏం కావాలి, వాళ్ళ తండ్రులు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం. నేను నిజంగానే ఫారెస్ట్ భూమి నిజంగానే వాళ్ళు కొత్తగా చెట్లు కొడుతుర్రు, చెట్లు సాగు చేసుకుంటుర్రు, యంత్రాలు పెట్టి ధ్వంసం చేస్తున్నట్టు వాళ్ళకే దాన్ని మీరు తీసుకుంటే అభ్యంతరం లేదు. మీరే అంటారు జీపీఎస్ శాటిలైట్ ద్వారా మనం 10 సంవత్సరం మీరే జీపీఎస్ తీస్తూ ఉంటారు. తీసే సందర్భంలో ఎక్కడైతే బీడుగా ఉన్నదో మీ లెక్క ప్రకారం అయితే బెక్కేసుకున్నాం 10 సంవత్సరాలుగా బీడుగా ఉన్నదాన్ని మీరు తీసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇక్కడ 70 సంవత్సరాల దాకా సాగు చేసుకున్న భూమి దీన్ని దౌర్జన్యంగా చేసి తీసుకోవటం అనేది చాలా బాధాకరం. ఈ బాధాకరం నేను వ్యవసాయ కార్మిక సంబంధించిన సంఘం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూమిని తనిఖీలు చేసి వాళ్ళ భూ పోరాటానికి సిద్ధపడవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులకు సంబంధించింది కలెక్టర్ గారు, ఇంకా ఇతర సంబంధించిన అధికారులు, ఈ ప్రాంతాన్ని రేంజర్ ఆఫీసర్ గారు మరీ విపరీతమైన దౌర్జన్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు గిట్ట ఈ చర్యలకు ఇంకా ముందు ఈ చర్యలు ఇట్టే కొనసాగితే ఇక్కడ ఉన్నది గిరిజన ప్రాంతం, చందంపేట మండలం అంటే గిరిజన ప్రాంతం, ఇతరులకు సంబంధించిన వాళ్ళు ముంపు గురైన గ్రామ సంబంధించిన చాలా దాదాపు 100 ఎకరాలు 100 ఊళ్ళు పోయిన గ్రామాలు, ఏదో కృష్ణ పారిపారిక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గుట్టల గుండెలు అక్కడక్కడ గుడారాలు వేసుకొని ఇలా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలంలో ఇది దౌర్జన్యం కూడా పాల్పడటం దారుణ విషయం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ చాలామంది మీద కేసులు పెడతా ఉంటాడు.
రేంజర్ పోలీసులు కలిసి ఇద్దరు కలిసి ఇప్పటికీ పీడీ యాక్ట్ ఆ యాక్ట్ ఈ యాక్ట్ అని చెప్పని భయభ్రాంతులు చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. అందుకనే మీరు అధికారులకు సంబంధించినది కలెక్టర్ గారు ఇతర సంబంధించిన అధికారులు మీరు ఫీల్డ్ మీదకి రండి, ఈ ఫీల్డ్లో సంబంధించిన సర్వే చేయండి, విచారణ చేయండి. వారు నిజంగానే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారో ఎన్ని సంవత్సరాలు సాగు చేసుకుంటారో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పత్తి సంబంధించిన పోయిన సంవత్సరాలు చేసిన పత్తి సంబంధించినది చెట్లు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కంది మొక్కలు ఆల్రెడీ పెరిగినాయి. పెరిగిన దాంట్లో మీరు వచ్చి దౌర్జన్యంగా చేసి ఈ మొక్కలు నాటేదే సంబంధించి కార్యక్రమం మరి విరమించుకోవాలి. ఇప్పటికైనా ఎవరైతే రైతుల భూములు ఆ భూమిని వాళ్లకు స్వాధీనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాడు. స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ సంఘం భవన నిధికి సభ్యులు పందిరి శ్రీనివాసరెడ్డి రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారి ఈరోజు జరిగిన సమావేశంలో కార్యదర్శి అంకం చంద్రమౌళికి ₹10,116 అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యుల సహకారం వెలకట్టలేనిది, వారు ఇతోధికముగా సహకారం అందజేస్తున్నారు అన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసినారు. అనంతరం బోలుసాని సత్యనారాయణ పుట్టినరోజు వేడుక నిర్వహించడమైంది. గారు గతంలో మనకు 10,000 రూపాయలు చందా రాశారు. ఈ మధ్యకాలంలో వారు తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా విహారయాత్రకు వెళ్ళి వచ్చారు. రాగానే వారు జ్ఞాపకం పెట్టుకొని తీసుకొచ్చి మనకు అందజేస్తున్నారు ఈరోజు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అన్నగారు మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. రిటైర్డ్ ఉద్యోగస్తుల నిర్మాణానికి నా వంతు కృషిగా 10,116 నేను మన భవనానికి విరాళంగా ఇస్తున్నాము. ఈ సందర్భంలో మన పనిచేస్తున్న దీనికి సభ్యులకు మరియు మన చంద్రమౌళి గారికి కానీ నరసింహన్ గారి కానీ చాలా పట్టుదలతో కృషితో ఇది స్థాపించి దీన్ని అత్యంత ఆహ్లాదికతో తీర్చిదిద్దినందుకు వారికి నాకు థ్యాంక్స్ అన్నగారు. మీరు వెంటనే గుర్తుంచుకొని అంత దూరంకి వెళ్ళి పరిగెత్తుకొని ఇచ్చినందుకు మీకు సంఘం తరఫున మరియు మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు చేసి మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు నిమ్మల పద్మ, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు బుడిగా వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఉన్నటువంటి 6 సంవత్సరాలు గల చైత్ర అనే ఒక పసిపాపపై రాజు అనే ఒక కామాంధుడు అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశాడు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. పుట్టిన పసిపాప నుంచి చనిపోయే వయసులో ఉన్న ముసలి వాళ్లపై కూడా ఈ అత్యాచారాలు, హత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆడపిల్లల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి దుర్మార్గపు చర్యలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ఆడపిల్లల రక్షణ కోసం ఉన్న చట్టాలను దేశంలో, రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని, చైత్ర అనే పసిపాపపై అత్యాచారం చేసిన నిందితుడిని ఫోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలి. చైత్ర కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ పసిపాప కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఐద్వా సంఘం నాయకులు లెంకలపల్లి సుజాత, సరస్వతి కళావతి, జాంగీర్, పిఎస్ఎఫ్ఐ నాయకులు మౌనిక, షాన్వి, సుమలత తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ పట్టణానికి వన్నె తెచ్చిన ముసిని వెంకటేశ్వర్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ధన్యజీవి అని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ గుప్తా అన్నారు. ముసిని వెంకటేశ్వర్లు రచించిన దాశరథి యాది స్వాగతం అనే పుస్తకాలను దేవరకొండ ప్రభుత్వ ఉద్యోగస్తుల భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర్లు మా యొక్క యూనివర్సిటీ స్టూడెంట్ కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రతి వ్యక్తి కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, అప్పుడే సమాజం గుర్తిస్తుందని అన్నారు. ఒకవైపు ఉద్యోగ క్షణం తీరిక లేకుండా పనిచేస్తూనే మరోవైపు సాహిత్యంపై ఉన్న ఆసక్తితో 2 పుస్తకాలను రచించి ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మన్న గారి బాల శ్రీనివాసమూర్తి, కసిరెడ్డి వెంకటరెడ్డి, బెల్లంకొండ సంపత్ కుమార్, రాజేందర్ రెడ్డి, టి నరసింహ, వివి రామారావు, గాజుల ఆంజనేయుడు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిత్రమండలి ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు శాల్వాతో సన్మానించారు. దేనికన్నా రిమైండర్స్ రాయాలి, దేనికన్నా ప్రభుత్వానికి నివేదికలు పంపాలంటే ఆయా మండల్స్ తెప్పించుకోవాలి, ఆయా శాఖలు తెప్పించుకోవాలి. కాబట్టి 2-3 రోజుల పేపర్లు కూడా ఒకసారి చదవాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయం అనేది దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో నాకు ఒక మిత్రుడు, నా క్లాస్మేట్ బాలశ్రీనివాసమూర్తి ఇప్పుడు ఇంతసేపు నా గురించి చాలాసేపు చెప్పాడు. 2 విషయాలు చెప్తాను నేను. బాలశ్రీనివాసమూర్తి నేను కలిసి ఎంఏ చేసే సమయంలో మేము ఒకటి ఉస్మానియా యువ సాహిత్య అని ఒక సాహిత్య కుట్య పత్రిక అంటే గోడ పత్రికని ప్రారంభించాం. దానికి మాతో పాటు ఇంకా యూనివర్సిటీలో మాస్టర్లో ఉండే వాళ్ళందరితో వ్యాసాలు రాయించి ఆ రాసినవన్నీ తెచ్చిన తర్వాత అవన్నీ నా నెత్తిన పడేసేవాడు బాలశ్రీనివాసమూర్తి. తెల్లవాళ్ళు కూర్చొని నేను అవన్నీ పోస్టర్ల మీద రాయాలి, అది కూడా నా పని. అవన్నీ రాసిన తర్వాత పోయి ఆర్ట్స్ కాలేజీలో అప్పు పెట్టి రావాలి. మళ్ళీ ఇట్లా చూసేసరికి వారం వచ్చేది. మళ్ళీ వారంలోనైనా మళ్ళీ సేకరించాలి, రాయాలి. ఇట్లా సాహిత్య విషయాలు మాట్లాడుకుంటూ తెల్లవాళ్ళు గడిపేవాళ్ళం. మా సంస్థానం నల్లగొండ దగ్గర అంటారు యూజువల్గా. ఇప్పుడు ప్రజెంట్గా అది యాదాద్రి భువనగిరి జిల్లాకు పోయింది. సో ఎప్పుడే కానీ నేను బేసికలీ ఐ వాజ్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. My entire education and my professorship in Osmania University only. So after that I became the Vice Chancellor of Telangana University. I am proudly say that he is my university PhD student. So I am very expressing my sincere gratitude and also best of luck for his PhD. And his guide also Bala Srinivasamurthy, and a very young and dynamic speech person. So this is first time I am attending his function. So he is very affectionately, emotionally and describe what is about Devarakonda. So when I was a student, I heard about Devarakonda. So many friends are here. Basically those who are studying intermediate and graduation and MSc also. So ikkada endante Venkateshwarani we can appreciate Venkateshwarlu. Why we are appreciating? There are several factors including in this one. First we can see as a profession is earlier he was a lecturer and then become MRO and is additional collector, and shortly is going to be IAS, Indian Administration Service also, should become the full-fledged collector also. So inni unna asalu even additional collector, MRO and collector unna gani real ga vaalla work lo chaala busy untaru. So idi సాహిత్యం అనేది నిజంగా చెప్పాలంటే ఇది వాళ్ళకు స్వతహాగా అంటే వాళ్ళు ఎన్ని పనులు చేసినా కానీ ఆ సాహిత్యం అనేది మర్చిపోరు. ఎందుకంటే ఇప్పుడు నేను వైస్ ఛాన్సలర్ అయినా కానీ నేను బేసికల్గా ఐ కేమ్ ఫ్రమ్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్. ఈజ్ ఏ అబ్దుల్ కలాం గివెన్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్. దెన్ ఐ హ్యాడ్ బీన్ టు USA, UK, Japan and 25 countries and served in research area and giving seminars and lectures. I am very lucky to inform that recently Stanford University, USA recognized me as world top ranking scientist.
కానీ ఇమాజిన్ గిరిజన బిడ్డ చైత్ర అత్యాచారం హత్యను నిరసిస్తూ దేవరకొండలో ఎన్ఎస్యుఏ నాయకులు నేనవత్ కుమార్ నాయక్ గారి ఆధ్వర్యంలో స్థానిక మీనాక్షి రోడ్ నుంచి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో చేయడం జరిగింది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్ ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ దేవరకొండ నియోజకవర్గ నాయకులు నేనవత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం తేల్దార్పల్లి నక్కలగండి తాండా గ్రామ పంచాయతీకి చెందిన సభవాట్ రాజు జ్యోతి దంపతుల సభవాట్ చైత్రబాయి 6 సంవత్సరాల పాపను అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేసిన దుండగుడు రాజును బహిరంగ ప్రదేశంలో శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రోజురోజుకి మహిళలు విద్యార్థినులపై చిన్నారులపైన అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలాగా వ్యవహరించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలు మండలంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ మనుబోలు గ్రామంలో మెడగిరి శ్రీనివాసులు అనే వ్యక్తి నుండి 14 మద్యం బాటిళ్లను కొండూరు సత్రం గ్రామంలో నాటుసారాయి అమ్ముతున్న రామబత్తిన లక్ష్మమ్మ అనే మహిళను అరెస్ట్ చేయడం జరిగిందని, ఆమె వద్ద నుండి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, అక్రమంగా ఎవరైనా మద్యం దాచి ఉంచిన సరఫరా చేస్తున్న ప్రజల సమాచారాన్ని అధికారులకు తెలియచేయాలని సూచించారు. ఈ దాడుల్లో ఎస్ఐ శేషమ్మ, ఇబ్బంది కిరణ్, భాషా, ఆనంద్, రామ్ ప్రసాద్, కృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు ఎస్సీబీ టీంకి రాబడిన సమాచారం మేరకు మనుబోలు మండలంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మనుబోలు గ్రామంలో ఎం శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి అక్రమంగా కలిగి ఉన్న 14 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే కొండూరు సత్రం అనే గ్రామంలో మరొక మహిళను, లక్ష్మమ్మ అనే మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి 5 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నాం. ఈ 5 లీటర్ల నాటు సారాయి బ్రాహ్మణపల్లి గ్రామం పొదలకూరు మండలంలోది. ఆ గ్రామంలోని బడుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తీసుకొచ్చి ఈవిడికి అమ్ముతూ ఉంటాడు. ఈవిడ ఆ సారాయి, నాటు సారాయిని అక్కడున్న కస్టమర్లకు, తాగే వాళ్లకు అమ్ముతూ ఉంటుంది. ఈ మనుబోలు గ్రామంలో ఉన్న శ్రీనివాసులు, అలాగే కొండూరు సత్రంలో ఉన్న దొరికిన ఆ లక్ష్మమ్మ మీద, ఇద్దరి మీద కేసు నమోదు చేసి కోర్టు ఎదుట ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గౌరవ మేజిస్ట్రేట్ వారు వారిద్దరికీ కూడా 15 రోజులు రిమాండ్ విధించారు. ఈ మనుబోలు, చిల్లకూరు, గూడూరు టౌన్, గూడూరు రూరల్ మండలాల్లో ఎక్కడైనా కూడా ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ సమాచారాన్ని దయచేసి మాకు తెలియజేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు ఈ నేరస్తులపైన వెంటనే దాడులు నిర్వహించి అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ 9440902513 94 40 90 25 13. థ్యాంక్ యూ. గూడూరు ప్రాంతానికి చెందిన ఒక మహిళ కోవిడ్ మహమ్మారితో మృతి చెందడం జరిగింది. వారి కరుణ కార్యక్రమాల కోసం వారి కుటుంబ సభ్యులు ఈద్గా యూత్ అసోసియేషన్ను సంప్రదించడంతో ఆ మృతదేహానికి కరుణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది.
कपड़ा जरा छोड़ लो कुछ ज्यादा लाड़े खा लगता दीवार को जरा भाई छोड़ दो छोड़ो वरना ले ना पड़े सामने ले रख लो बोले रख लो इधर जा पा कपड़ा दो చిల్లకూరు మండలం కలకొండ గ్రామంలో వెలిసి ఉన్న మహిమాన్విత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవా కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న మహిమాన్విత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో చెన్నైకి చెందిన విజయ బాలసుబ్రహ్మణ్యం దాతృత్వంతో ఏర్పాటు చేసిన శంకు చక్ర నామాలు లైటింగ్ బోర్డును దాతలు ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పునర్నిర్మాణ స్ఫూర్తి ప్రదాత జానకీరామ్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత పురాతనమైన కల్వకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి బాలసుబ్రహ్మణ్యం దాతృత్వంతో లైటింగ్ బోర్డు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం అని భక్తులందరూ స్వామివారిని దర్శించి ఆలయ పునర్నిర్మాణానికి వారి వంతు సహకారం అందించాలని కోరారు. ఓం నమో నారాయణాయ. మేము తెలుగు బేరి వయసులో మా సొంత గ్రామం ఇక్కడ బాలిడిపాలెం, మద్రాసులో చెన్నై పట్టణంలో నివసిస్తున్నాం. మా కులస్తులు ఈ ఊర్లో ఉన్నందువల్ల ఈ గుడికి రావడం అయింది. ఇక్కడ రెడ్డి గారు, జానకీరామ్ రెడ్డి గారు ఈ గుడి చూపించి గుడికి ఏదైనా డొనేషన్ మీ సౌకర్యం చేయమని చెప్పి అడిగారు. నేను తిరుపతి వెంకటాచలపతి భక్తుడిని. ఇక్కడ శంకు చక్రనామం లేదు చూసి అడిగాను.
మీరు వేయండి అని చెప్పారు. అది ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ శంకుచక్రనామం ఓం నమో నారాయణాయ ఆ బోర్డు వేసే భాగ్యం తిరుపతి వెంకటాచలపతి అనుగ్రహంతో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి చేసే భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను. నేను ఈ గుడి ఇంకా ప్రసిద్ధి అయినప్పుడు ఈ ఛాన్స్ దొరుకుతుందో లేదని ముందుగానే చేశాను ఈ డొనేషన్. అలా లక్ష్మీనరసింహ అనుగ్రహం వల్ల అందరూ చల్లంగా ఉండాలి, ఈ కరోనా వ్యాధి తగ్గాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైత్ర కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఐద్వా మహిళా సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, దేవరకొండ డివిజన్ కమిటీలు. అనారోగ్యంతో ఆంక్షిత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చింతపల్లి మండల కేంద్రానికి చెందిన సైదయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. దేవరకొండ పట్టణానికి వన్నె తెచ్చిన ముస్ని వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ధన్యజీవి అని అన్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రవీందర్ గుప్తా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.